మొన్న శ్రీరెడ్డి అక్క కొత్తగా ఒక లెటర్ రాసిందనమాట. ఆ లెటర్ చదివితే మతిపోతుంది అసలు. అక్కలో ఇంత మార్పు వచ్చిందా, ఇంత జ్ఞానోదయం అయిందా అనేసి. అధికారం ఉన్నప్పుడేమో కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారంగా రెచ్చిపోయిందనమాట. తొడగొట్టి మీసాలు తిప్పి రండ్రా చూసుకుందాం అసలు. అధిక ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ పోలింగ్ అప్పుడు కూడా అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడు కథ చెప్తాం రా, మీ అంత చూసాం రా అనేసి వాగారనమాట. ఎలక్షన్లు ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు సడన్ గా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా అరెస్టులు స్టార్ట్ అయిందో ఇంకా అక్క ఏడుపు మామూలుగా లేదనమాట. నెక్స్ట్ లెవెల్ అసలు. ఎక్కడ తను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో ఇంకా సారీలు చెప్పటాలు, కాలు పట్టుకుంటా టీడీపీలో జాయిన్ అవుతా అని చెప్పడము. దీంతో పాటు ఇంకా అప్పుడు కూడా తన మీద తను అరెస్ట్ అవుతారు తన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది అనే న్యూస్ రావడంతో ఇంకేకంగా లెటర్ రాసిందనమాట. లోకేష్ అన్న నీ కాలు పట్టుకుంటా, నన్ను వదిలే, నేను తెలుగు అమ్మాయిని, నాకున్న ఫ్రెండ్స్ అందరూ మీ కులమే అనేసి. ఇక్కడ కూడా కులం కార్డు యూజ్ చేయాలనేసి ట్రై చేస్తుంది అనమాట. అది తెలివితేటలు అంటే. ఒకే ఊరు, నేను కూడా తెలుగు అమ్మాయి అనేసి. తెలుగు అమ్మాయి అనే వాళ్ళు ఇట్లా అదేది అప్పట్లో ఫిలిం ఛాంబర్ దగ్గర బట్టలు ఇప్పి అట్లా తిరిగారు అనమాట. మా ఫ్యామిలీ అనేసి. నువ్వు ఫ్యామిలీ గురించి ఆలోచించినా కూడా అప్పుడు బట్టలు విప్పి అలా తిరగవు అసలు. ఇంకొకటి ఏంది, నువ్వు తిట్టిన బూతులు అంతా ఇంత కాదు అసలు. నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు. అధికారం ఉంది, మా జగన్ అన్న ఉన్నాడు, నోటుకొచ్చిందంతా వాగేసి ఇప్పుడేమో వచ్చి నేను మారిపోయాను, నా కులదైవం మీద ఒట్టు, మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి అనేసి. నువ్వు తిట్టినప్పుడు కూడా కులదైవం వెంకటేశ్వర స్వామినే కదా, అప్పుడేం మారలేదు కదా. ఇప్పుడు నువ్వు మా కులదైవం అనేసి వెంకటేశ్వర స్వామిని కూడా దీంట్లోకి లాగుతున్నావు అసలు. సో చేయాల్సినవన్నీ చేసేసావు, ఆడాల్సినవన్నీ ఆటలు ఆడేసావు. ఇప్పుడు అధికారం పోయింది, నేను అరెస్ట్ చేస్తారనే భయంతో సింపతి డ్రామా ఆడుతున్నావు అనమాట కంప్లీట్ గా. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఫ్యామిలీని తీసుకొస్తావు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటావు, క్యాస్ట్ అంటే ఒకే కులము అంటావు, మళ్ళీ తర్వాత విజయవాడ నేను తెలుగమ్మాయి అంటావు, రకరకాలుగా చేస్తున్నావు అనమాట. ఈ రేపొద్దున శ్రీరెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం అనమాట. రేపొద్దున ప్రతి ఒక్కరు ఇలానే చేసి సారీ చెప్పేసి ఇట్లా మా కులదైవం అనేసి ఒకే విజయవాడ గుంటూరు అనేసి, లేదా నేను తెలుగువాడిని అనేస్తే మీరు సైలెంట్ గా అయిపోవచ్చా? ఇలాంటి ప్రతి ఒక్కరిని క్షమించుకుంటా పోవచ్చు అసలు. ఇది అలవాటు అయిపోతుంది అంతే ప్రతి ఒక్కరికి. తప్పు చేయడం, సారీ చెప్పడం అనమాట. సో మనం చేసిన తప్పుకి శిక్ష పడాలి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం, మనం ఎన్ని వేషాలు వేసినా, మనం ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని మర్చిపోయినా, కానీ కర్మ సిద్ధాంతం అనేది మాత్రం ఖచ్చితంగా మనం వెంటాడుతుంది. ఈ కర్మ సిద్ధాంతం మీకు బాగా తెలుసు అనుకుంటే, ఎందుకంటే పూజలు పునస్కారాలు హోమాలు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది కర్మ సిద్ధాంతం గురించి అసలు. సో మీరు మీ కర్మ సిద్ధాంతాన్ని మీరు అనుభవించాలి తప్పదు. చేసిన పాపాలు, అసలు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించవచ్చు. వాళ్ళ మదర్ని తీసుకొచ్చి అనరాని మాటలు ఎందుకు అన్నారు ఆ రోజు, దాన్ని కూడా సమర్థించుకుంటూ. సో అంత ఈజీ కాదు అసలు. వాళ్ళ పిల్లల్ని తిట్టడము, లోకేష్ గారిని తిట్టడము, వాళ్ళ పిల్లల్ని తిట్టడం అసలు. టైం నడిచినప్పుడు అన్ని ఎక్కువ చేసేసి ఇప్పుడేమో నేను కాలు పట్టుకుంటా, గడ్డాలు పెట్టుకుంటా అంటే మాత్రం లోకేష్ గారు మేబీ లైక్ సాఫ్ట్ కార్నర్ గా మిమ్మల్ని క్షమించచ్చేమో. బట్ కానీ చట్టం మాత్రం తన పని తను ఖచ్చితంగా చేసుకుంటూ పోతుంది అసలు. మీరు ఒకవేళ ఇన్ కేసు మీరు అరెస్ట్ అయితే జైల్లో కూర్చొని రియలైజ్ అవ్వండి అసలు. అప్పుడు అప్పుడు మీరు నెక్స్ట్ నుంచి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారనమాట అసలు. ఎందుకంటే క్షమించి వదలడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కడు అదే చేస్తాడు అంతే. ఆ, కసబ్ కూడా అప్పట్లో క్షమాపణ అడిగాడు అనమాట అసలు. అలా అనేసి అంతమంది చంపినా సరే పాప వీడు రియలైజ్ అయ్యాడు, సరే వీళ్ళు వదిలేస్తామని వదిలేస్తారా? అలా వదలడం స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు అలానే రెడీ అవుతారు అంతే. సో మిమ్మల్ని వదిలేస్తారు అనుకోవడం పొరపాటు. అంటే మిమ్మల్ని ఏమో చేస్తారని కాదు, చట్టపరంగా తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు అంతే.